గుడ్ మార్నింగ్ అందరికి. आ, వాయిస్ క్లియర్ ఉన్నదా? एक मिनट भैया, इसको पहले लाइव भी कर देंगे। गुड इवनिंग भैया, क्लियर है, वॉइस क्लियर है। गुड इवनिंग चरण भैया। गुड इवनिंग, गुड इवनिंग। स्मार्ट दिख रहे हैं आप। गुड इवनिंग। और कैसा भैया, अभी आया। अच्छा दिख रहे हैं आप कलरफुल टी शर्ट में। थैंक यू भैया। तो इसका लाइव कुछ लिंक भेज रहे हैं क्या सर? अभी मैं लाइव कर रहा हूँ इसको। ओके। हाँ हाँ, तो ग्रुप में डाल दीजिए। नहीं, जरूरत नहीं पड़ता, 500 का लिंक है। अच्छा हाँ, हाँ, जरूरत नहीं पड़ता हो है। गया लाइव हो गया। हो गया। ओके, चलो राइट। ఓకే సో అందరికీ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్, నమస్కారం. నేను అనుకుంటాను ఇక్కడ ఉన్న మ్యాక్సిమం పీపుల్ ఎఫ్ఆర్యు అటెండ్ చేసిన వాళ్ళే ఉన్నారు. అండ్ ఎఫ్ఆర్యు అటెండ్ చేసిన తర్వాత అందరి లోపల ఎంత ఛార్జింగ్ వచ్చేసింది, ఎంత బ్యాటరీ ఫుల్లీ ఏమంటారు ఓవర్వెల్మింగ్ ఛార్జింగ్ ఉన్నది. సో ఈ ఛార్జింగ్ తోనే అందరూ వాళ్ళ వాళ్ళ డ్రీమ్స్ కొరకు పని చేయడం స్టార్ట్ చేశారు అని నేను అనుకుంటున్నా. సో మనం లాస్ట్ లో ఫీडबैक కూడా తీసుకుందాము. हम आखिरी में हम फीडबैक भी लेंगे, क्या अच्छा लगा, क्या सोच रहे हैं आप लोग एफआरयू के बाद. तो कुछ बातें अभी हम डिस्कस करेंगे कि एफआरयू के बाद और एफआरयू में हमने क्या सीखा और हम क्या करने वाले हैं, क्या करना चाहिए. సో ఎఫ్ఆర్యూలో మనం ఏం నేర్చుకున్నాము, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది. సో కొన్ని ఎస్ ఆల్ మీరందరూ మీ యొక్క टीम्स లో అందరికి కాల్ చేసి ఇన్వైట్ చేసుకోండి. आप सभी अपने टीम में फिर एक बार सभी को इनवाइट कर लीजिए कि मीटिंग स्टार्ट हो गया है. ठीक है. तो हम कुछ बातें करेंगे. ఎఫ్ఆర్యూలో మనం ఏం నేర్చుకున్నాము, ఎస్పెషల్లీ మన చీఫ్ మెంటర్ ఎస్పి బారిల్ సార్ యొక్క కొన్ని టీచింగ్స్ మనం మాట్లాడబోతున్నాము. అండ్ ఆ టీచింగ్స్ నుంచే మనము నెక్స్ట్ ఇప్పుడు మిషన్ 90 days లో పని చేయాలి అండ్ మనం అనుకునేది సాధించుకోవాలి. దానికన్నా ముందు మనకు ఇంకొక సెకండ్ ఎఫ్ఆర్యు రాబోతుంది. సో అది కూడా మనం మ్యాక్సిమం దాని యొక్క యూటిలైజేషన్ అంటారు. సో దానికి మ్యాక్సిమం మనం యూజ్ చేసుకోవాలి. దాని నుంచి కూడా పెద్ద రిజల్ట్ మనం తీసుకునేది ఉన్నది. ఓకే. సో నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఎస్వి బాల్ సార్ టీచింగ్స్ నుంచి నేను మాట్లాడతాను. సో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇండస్ట్రీలో నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఓకే. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒక యూనిక్ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉన్నది. మార్కెట్లో ట్రెడిషనల్ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్ వేరే ఉన్నది. అండ్ ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్లో బిజినెస్ చేయడం టోటలీ డిఫరెంట్ ఉన్నది. అండ్ నా అనుభవంతో నేను చెప్తున్నా, ఈ బిజినెస్ మనము ఈవెంట్స్ ద్వారానే ముందుకు తీసుకోబోతాము. పెద్ద పెద్ద సక్సెస్ మనం ఈవెంట్స్ తోనే తీసుకుంటాము. ఈవెంట్స్ అంటే మన భాషలో మీటింగ్ అంటారు, లేకపోతే ఫంక్షన్స్ అంటారు. అండ్ అట్లాంటివి ఫంక్షన్ మొత్తం ప్రపంచంలో నేనంటాను ఇట్లాంటివి గొప్ప మీటింగ్స్ ఎవ్వరు చేయలేరు. చేస్తే కూడా ఇట్లా 3 days 7 times అందరికి మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ ఫుడ్ పెట్టడము. ఓకే, అంత డిసిప్లిన్ గా ఉండడము ఇది అందరూ చేయలేరు. సో ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఎస్పి బారిల్ సార్, అమిత్ సార్ అండ్ టోటల్ విన్నింగ్ టీమ్ అండ్ ఆల్ అవర్ లీడర్షిప్ మీరందరూ. ఓకే. సో అట్లాంటివి గొప్ప ప్రోగ్రామ్ మనం అటెండ్ చేసి ఇవాళ ఇక్కడ కలుస్తున్నాము. చాలా లక్కీ మనము, నేను అనుకుంటాను. సో కొన్ని పాయింట్స్ చూడండి. ఎస్పి బాల్ సార్ మనకు సెకండ్ డే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. అండ్ ఆ పాయింట్స్ నుంచే నేను కొన్ని పాయింట్స్ ఇక్కడ ఏవైతే మనకు ఇప్పుడు చాలా అవసరము అదే నేను షేర్ చేస్తున్నా. ఓకే. సో ఎఫ్ఆర్యు మనం ఎందుకు అటెండ్ చేస్తాము, ఎస్పి బాల్ సార్ కూడా అన్నారు. సో ఒక్కొక్క కొత్త స్టోరీ మనకు ఇన్స్పైర్ చేస్తుంది అక్కడ.
చూడండి, मोटिवेशन అనేది కొంచెం క్షణికంగా కావచ్చు. मोटिवेशन वो कुछ समय के लिए हो सकता है, लेकिन इंस्पिरेशन हमको हमेशा के लिए अ, दौड़ाता है, हमेशा हमारे लिए एक्साइटमेंट को क्रिएट करके रखता है. तो మనము అక్కడ బ్రాండ్ న్యూ డ్యూ సిరీస్ ని చూస్తాము. ఎస్పెషల్లీ ఎఫ్ఆర్ ఎందుకు ఉంటది అంటే ఆ గ్రాండ్ రికగ్నిషన్. సో ఈసారి మనము గజ్వేల్ నుంచి హనుమంతు అండ్ మమత మేడం వాళ్ళ యొక్క బ్రాండ్ న్యూ డ్యూ సిరీ రికగ్నిషన్ చూశాము. సో వాళ్ళు ఏం బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు, చిన్న ఊర్లో ఒకే ఎడ్యుకేషన్ లేని బ్యాక్గ్రౌండ్, ఫార్మింగ్ అంటే వ్యవసాయం చేసేవాళ్ళు, అండ్ 3 రోజులు 3 రోజులు కాదు 3 నెలల గురించి వాళ్ళు ఆ వాళ్ళ కార్లో ఒక స్టవ్ పెట్టుకొని, ఓకే, జస్ట్ రైస్ పెట్టుకొని, కొంచెం తక్కువ అంటారా, ఎస్, అది పెట్టుకొని వాళ్ళు ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఎన్ని ప్లాన్లు, ఓకే, ఎక్కడ చీకటి రాత్రి అయితే అక్కడే ఆ కార్ ఆపుకొని వండుకొని తిన్నారు, అక్కడే పండుకున్నారు, మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ ఏరియాకి వెళ్ళిపోయారు. సో వాళ్ళు చేసే హార్డ్ వర్క్ చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది, నాకు కూడా అనిపించింది, చాలా మందికి అనిపించింది. సో ఇట్లాంటివి కొత్త స్టోరీ మన ముందుకు వస్తే ఒకే ఒక పాయింట్ ఉంటుంది, వాళ్ళు చేయగలిగితే మనం ఎందుకు చేయలేము. ఇంకొకటి, దేహరాదూన్ నుంచి వచ్చిన వాళ్ళు సుధాంశు, సంతోష్ మేడం 16 months లో వాళ్ళు డియూసిడి అయ్యారు. సో 16 months లో డియూసిడి అవ్వడం అనేది ఇది చాలా పెద్ద విషయం, చిన్న పాయింట్ కాదు ఇది. సో ఒకవేళ వాళ్ళు చిన్న సిటీ, దేహరాదూన్ చాలా చిన్న సిటీ, అండ్ దట్ టు అక్కడ మొత్తం కొండలు పర్వతాలు ఉంటాయి. ఓకే, హిమాచల్ ప్రదేశ్ అంటే ఏముంటది అక్కడ. సో అట్లాంటివి ఏరియాస్ నుంచి కూడా వాళ్ళు ఇంత గొప్ప సక్సెస్ తీసుకున్నారు అంటే మనం ఎందుకు తీసుకోవద్దు. ఓకే, సో ఇప్పుడు బారిల్ భయ్య ఆ రోజు ఒక పాయింట్ అన్నారు, షార్ట్ కట్ టు బిల్డ్ స్ట్రాంగ్ అండ్ బిగ్ బిజినెస్. ఒక పెద్ద బిజినెస్ మనము చేయాలి, అండ్ దాని గురించి ఒక స్మార్ట్ వేలో, ఓకే, అండ్ షార్ట్ కట్ వేలో ఎట్లా మనం బిగ్ బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. సో దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. సో మనం బిజినెస్ ఫాస్ట్ చేయాలి, ఆ యొక్క టాపిక్ మన దగ్గర సలీం భాయ్ కూడా తీసుకున్నారు, మ్యాసివ్ యాక్షన్ గురించి, ఫాస్ట్ స్పీడ్ లో బిజినెస్ చేయాలి అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బారిల్ సార్ చెప్పినట్టు మన వై క్లియర్ ఉండాలి. ఓకే, ఎప్పుడైతే మన వై, ఎందుకు ఈ బిజినెస్ చేస్తున్నాను, ఇది క్లారిటీ ఉన్నది అనుకోండి, ఎలా చేయాలి అనేది ఆటోమేటికల్లీ మనము నేర్చుకోవచ్చు, అది ఎట్లయినా మనకు వచ్చేస్తుంది. ఓకే, ఆ ఎగ్జాంపుల్ చెప్పినారు కదా, ఒక శిష్యుడు వచ్చి ఏమంటాడంటే అతనికి భగవంతునితో నేను కలవాలి, భగవంతుని యొక్క దర్శనం చేసుకోవాలి గురుదేవా అని గురువు గారితో అడిగినారట. సో గురుగారు అతనికి పట్టుకొని నదిలో తీసుకుపోయినారు. ఓకే, అతనికి ఈత కొట్టడం రాదు. సో నదిలో మెల్లమెల్లగా కింద కింద అతను గురూజీ శిష్యుడికి తీసుకుపోయిండు, భగవంతుని యొక్క దర్శనం చేసుకోవాలి అనుకుంటే, సాక్షాత్కారం చేసుకోవాలి. సో ఇంతవరకు వాటర్లో తీసుకుపోయి అతను ఇట్లా మెడ పట్టుకొని ఆ నీళ్ళలో శిష్యునికి ముంచేసిండు. ఎంత గట్టిగా ముంచేసిండంటే ఇక ఆ శిష్యుడు 1 minute 2 minutes 3 minutes తర్వాత ఇక తడపడడం స్టార్ట్ చేసిండు. తడతలు ఆడడం స్టార్ట్ చేసి లాస్ట్కి ఎట్లాగో ఇట్లా 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 చేసేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేసిండు. ఓకే, సో గురుజీ బయటికి వచ్చిన తర్వాత అడిగినారట, అరే నీకైతే ఈత కొట్టడం రాదు కదా, మరి ఎట్లా నువ్వు బయటపడ్డావు అంటే, గురుజీ ఎప్పుడైతే ప్రాణం మీద వస్తుంది, ఓకే, అప్పుడు ఈత కొట్టడం వచ్చా లేదా నాకు ఏం తెలియదు, ఎట్లాగో నేను ఈ ప్రాణం కాపాడుకోవాలి అని ఈ నది నుంచి నేను కాలు చేతులు కొట్టుకుంటూ బయటికి వచ్చేసిన, మీ చేతుల నుంచి నన్ను, ఓకే, రక్షించుకుంటూ బయటికి వచ్చేసిన.
సో ప్రాణం మీద వస్తే మనం ఏదైనా చేయొచ్చు, వస్తే రాకపోతే ఈత కొట్టడం రాకపోతే కూడా అతను ఏదో ఒక కాలు చేతులు కొట్టుకుంటూ నీళ్ళ నుంచి బయటపడిండు. అంటే ఏం రాకపోతే కూడా ఎందుకు బయటపడాలి అంటే ప్రాణం మీద వచ్చింది. ప్రాణం మీద వచ్చినప్పుడు హౌ అనేటిది ఇంపార్టెంట్ కాదు, వై చాలా ఇంపార్టెంట్. ఇక నేను చచ్చిపోతున్నా ఆ విషయం రాగానే అతను ఏదో ఒక రూపంలో బయటకు వచ్చేసి. సో మనం కూడా వై, ఎందుకు ఈ బిజినెస్ చేయాలి, ఏం సాధించుకోవాలని అనుకుంటున్నాము ఈ బిజినెస్ ద్వారా, అది ఎప్పుడైతే క్లియర్ ఉంటుంది, ఓకే, సో అప్పటి నుంచి ఏం చేయాలి అనేటిది ఎలాగో మనం నేర్చుకుంటూ పోతాము. ఇంత పెద్ద సిస్టమ్ ఉన్నది, అప్లయన్స్ ఉన్నారు, సిపి మార్నింగ్ మనము ఒక్కొక్క సిడి ద్వారా నేర్చుకుంటున్నాము. సో భారత్ సార్ ఏమన్నారు, ఇవాళ వెళ్ళండి అండ్ మీరు ఈ రాత్రి మీ యొక్క వై అనేటిది క్లియర్ చేసుకుని రాయండి, ఏం కావాలి అని అనుకుంటున్నాను బిజినెస్ ద్వారా. ఎప్పుడైతే వై క్లియర్ అవుతుంది అప్పుడు మనము ఈ యొక్క స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్ అంటారు. ఓకే, స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్, అతి తీవ్రమైన బాధ కలిగే ఒక మంట ఇచ్చే ఒక మనకు ఒక కారణము, ఒక డ్రీమ్, ఒక కళ, కోరిక ఉన్నదా? ఓకే, సో అది ఉన్నది అనుకుంటే రాసుకొని ఈ పని మనం స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి ఈ బిజినెస్ లో మనం ఫాస్ట్ గా బిల్డ్ చేయాలంటే 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ద్వారా ఎస్పీ సార్ ఏమన్నారంటే, నేను చాలా పెద్ద టీం చూశాను, సక్సెస్ చూశాను, ఫెయిల్యూర్ చూశాను, అప్ చాలా సక్సెస్ కూడా చూశాను, మళ్ళీ చాలా డౌన్ అయిన బిజినెసెస్ లెగ్స్ కూడా చూశాను. సో ఆల్ ఎక్స్పీరియన్సెస్, ఓకే, 26 సంవత్సరాల యొక్క ఎక్స్పీరియన్స్ పట్టుకొని దానికి మొత్తం ఎనాలిసిస్ చేసుకుంటే అసలు ఇది ఎందుకు అయింది, అది అట్లా, ఇది ఇట్లా ఎనాలిసిస్ చేసిన తర్వాత ఏం తెలిసింది, వన్ లైన్లో నేను బిజినెస్ గురించి మాట్లాడితే, ఓకే, ఈ బిజినెస్ మీటింగ్ టు మీటింగ్ అవుతుంది, ఈ బిజినెస్ ఫంక్షన్ టు ఫంక్షన్ అవుతుంది. ఓకే, ఒక ఫంక్షన్ నుంచి వేరే ఫంక్షన్ మధ్యలో బిజినెస్ అవుతుంది. ओके, सो ये सक्सेस की राज, सक्सेस की सीक्रेट, सक्सेस का राज क्या है? फंक्शन टू फंक्शन काम होगा। ये फंक्शन में कितने लोग आए, अगले फंक्शन में कितने ज्यादा लोग आएंगे, वो आपका सक्सेस लेके आएगा. ఓకే, ఈ ఫంక్షన్ లో ఎంత మంది వచ్చిండ్రు, నెక్స్ట్ ఫంక్షన్ లో ఎంత ఎక్కువ మంది రాబోతున్నారు, అది మీకు సక్సెస్ యొక్క ఓకే సీక్రెట్ ఉన్నది. సో మనం 1000 సార్లు మాట్లాడితే కూడా ఓకే ఒకే ఒక పాయింట్ ఉన్నది. ఎస్పీ బాల్ సార్ ఒక సిడి గురించి మాట్లాడినారు, థింక్ ఫండమెంటల్ అండ్ గ్రో రిచ్. అది మీరు 100 సార్లు వినండి. ఓకే, 100 సార్లు విన్న తర్వాత కూడా ఒకే ఒక పాయింట్ దాని నుంచి వస్తుంది. అది ఏమున్నదంటే, ఒక మీటింగ్ నుంచి ఇంకొక మీటింగ్ బయటికి రావాలి, ఏక్ మీటింగ్ సే దూసరా మీటింగ్ ఆనా चाहिए. ఇవాళ ఒక హోమ్ మీటింగ్ చేశాము, రేపు హోమ్ మీటింగ్ గురించి ఇవాళ ఫిక్స్ చేసుకొని అక్కడ నుంచి బయలుదేరాలి. సో మీటింగ్ నుంచి మీటింగ్ వెళ్ళాలి, మీటింగ్ నుంచి మీటింగ్ రావాలి. ఈ యొక్క పాయింట్ మనకు అర్థమైపోతే మనకు ఎక్కువ మంది అవసరం లేదు, ఉన్న వాళ్ళతోనే మనము చాలా పెద్ద బిజినెస్ చేసుకోవచ్చు. సో మనకు ఇప్పుడు పెద్ద హ్యూజ్ ఇన్కమ్ కావాలి. పెద్ద ఇన్కమ్ కావాలంటే ఏం కావాలి మనకు? ఓకే, సో ఏం కావాలి అనుకుంటే సింపుల్ పాయింట్ ఉన్నది, హ్యూజ్ నంబర్స్ కావాలి. అంటే ఎక్కువ మంది మనకు ఈ బిజినెస్ లో కావాలి. అండ్ సెకండ్, ఆ ఎక్కువ మందితో మనకు బిగ్ వాల్యూమ్ కావాలి, బిగ్ టర్న్ ఓవర్ కావాలి. అండ్ ఆ బిగ్ టర్న్ ఓవర్తో రైట్ స్ట్రక్చర్ ఉంటే, టర్న్ ఓవర్ కూడా కావాలి, స్ట్రక్చర్ కూడా కావాలి. అండ్ ఆ స్ట్రక్చర్ రాగానే హ్యూజ్ ఇన్కమ్ అనేది 100% వస్తుంది అని వారి ఒక ఎగ్జాంపుల్ లేకపోతే ఏమంటారు ఒక ఫార్ములా ఇచ్చారు. ఓకే, ఏం ఫార్ములా అది? హ్యూజ్ నంబర్స్ అంటే చాలా ఎక్కువ మనకు నంబర్స్ కావాలి, అండ్ నంబర్స్ తో పాటు బిగ్ వాల్యూమ్ కావాలి, అండ్ బిగ్ వాల్యూమ్ తో పాటు మనకు స్ట్రక్చర్ కావాలి, అండ్ ఆ స్ట్రక్చర్ ఈజ్ ఈక్వల్ టు హ్యూజ్ మనీ. ఓకే, నేను అది రాస్తున్నాను, రాసి మీకు చూపెడతాను. సో
బిగ్ నంబర్స్ మనకు కావాలి, చాలా ఎక్కువ నంబర్స్ ప్లస్ వాల్యూమ్ ప్లస్ రైట్ స్ట్రక్చర్. ఓకే, రైట్ స్ట్రక్చర్ అంటే నంబర్ ఆఫ్ లెగ్స్, 1 leg, 2 leg, 3 leg అండ్ హ్యూజ్ మనీ. ఓకే, జస్ట్ మీకు నేను ఇప్పుడు చూపెట్టాలి, ఎలా చూపెట్టాలి, ఎలా చూపెట్టాలి, ఎలా చూపెట్టాలి. ఓకే, ऐसे दिखा है, कन्विंस नहीं, फोटो नहीं कैसे शेयर करते क्या? हाँ, फोटो निकाल शेयर करते, फोटो निकाल के। अच्छा पीछे का हाँ अभी दिख ये रहा है, दिख रहा है, अभी अभी दिख रहा है। ఇప్పుడు కనిపిస్తుంది కదా. हाँ, बिग नंबर्स वॉल्यूम प्लस राइट स्ट्रक्चर इज इक्वल टू हाँ హ్యూజ్ మనీ. ह्यूज मनी। ओके, ఓకే, हाँ సో बिग బిగ్ नंबर्स నంబర్ కావాలి, వాల్యూమ్ కావాలి, రైట్ స్ట్రక్చర్ కావాలి, అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు ह्यूज इनकम। హ్యూజ్ మనీ. ఓకే, సో ఇక్కడ మనం స్ట్రక్చర్ గురించి అయితే నేర్చుకున్నాము. అండ్ 6 legs లో మినిమం మనం పని చేయాలి. అండ్ వాల్యూమ్ గురించి మనము 500 PV క్లబ్ నేర్చుకుంటున్నాము. సో ఇప్పుడు హ్యూజ్ నంబర్స్ కావాలి, మనం ఎక్కువలో ఎక్కువ మంది కావాలి. దాని గురించే మనకు మంచి ఫార్ములా ఎస్పి బాల్ సార్ అన్నారు. ఆ ఫార్ములానే ఇప్పుడు ఒక పేరు తీసుకొని ఎస్పి బాల్ సార్ అన్నారు, రామ్ ఉన్నారు అనుకోండి. సో రామ్ ఇవాళ పని స్టార్ట్ చేస్తే, ఓకే, రామ్ ఇవాళ పని స్టార్ట్ చేస్తే, ఓకే, సో అప్లైన్ తో 1 time 2 time 3 time 4 time 5 time ప్లాన్ చూపెట్టుకోవడం నేర్చుకుంటే, ఇప్పుడు సీరియస్లీ అతను ఫోకస్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేసినారు అనుకోండి. సో 2 పాయింట్స్ చెప్పారు ఎస్పి బాల్ సార్. రోజు ఒక హోమ్ మీటింగ్ చేయాలి. ఓకే, హోమ్ మీటింగ్ అంటే ఒక ఇంట్లో మనం వెళ్తున్నాము, ఆ ఇంట్లో మనము కొంతమందికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇన్వైట్ చేస్తాము. 1 2 3 4 5 6 ఒక 10-15 పీపుల్కి ఇన్వైట్ చేస్తాము. దానికి హోమ్ మీటింగ్ అంటారు. ठीक है, तो एक होम मीटिंग रोज करना चाहिए. सुधांशु जी जो देहरादून से जो ब्रांड न्यू DUCD गए, उन्होंने अपना सीक्रेट यही बोला कि हमने सबसे ज्यादा, बहुत ज्यादा होम मीटिंग हमने किया. 16 months में जो DUCD गया उसके लिए बहुत ज्यादा उन्होंने होम मीटिंग किया. 16 నెలల్లో DUCD అయినాము అంటే దాని వెనక సీక్రెట్ ఏమున్నది అంటే చాలా ఎక్కువ మేము హోమ్ మీటింగ్ చేశాము అని అన్నారు. ఓకే, సో హోమ్ మీటింగ్ వాళ్ళు చేశారు. సో హోమ్ మీటింగ్ లో మనము 5-10 మందికి ఆరామ్సే ఇన్వైట్ చేయొచ్చు. మనము ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము. జస్ట్ మనము ఒక 5 మంది హోమ్ మీటింగ్ లో ఉంటే, ఓకే, అది మనము ఈజీగా కౌంట్ చేసుకోవచ్చు 5 people. ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ ఉన్నది అట్లీస్ట్ 2 1-on-1 చేయాలి. ఒక వ్యక్తికి మనము కూర్చొని ప్లాన్ చెప్తున్నాము, ఇంకొక వ్యక్తికి కూర్చున్నాము, ప్లాన్ చెప్పినాం, 1-on-1 అంటారు. ఓకే, ఒక వ్యక్తికి మనం ప్లాన్ చెప్పడం 1-on-1. సో పర్ డే ఒక హోమ్ మీటింగ్ అండ్ 2 1-on-1 చేసుకుంటే, ఒక హోమ్ మీటింగ్ లో 5 కూర్చుంటే 2 1-1 అంటే టోటల్ మనకు 7 people కి ఒక రోజులో మనం ప్లాన్ చెప్తున్నాం. ఓకే, ఈ క్యాల్కులేషన్ మనం గుర్తుపెట్టుకోండి. 7 people కి మనము పర్ డే షోది ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు రామ్ అనే వ్యక్తి ఒకవేళ రోజు ఇంతైనా చేస్తే, ఓకే, ఒక హోమ్ మీటింగ్ చేస్తున్నారు అండ్ 2 1-on-1 చేస్తున్నారు. సో పర్ డే 7 మందికి ప్లాన్ చెప్పినారు. సో ఒక వారంలో ఎంతమంది అవుతారు? ఒక వారంలో అంటే 7 days మనము 7 people కి చెప్తున్నాము. 7 మంది 7 రోజులకి మనం చెప్తే ఆల్మోస్ట్ 50 people అవుతారు. 50 people కి మనము ఒక వారం రోజుల్లో ప్లాన్ చెప్పడం జరుగుతున్నది. ఇప్పుడు ఈ వారం రోజుల్లో మనము 50 మందికి ప్లాన్ చెప్తున్నాము. అది మన విడ్త్ కావచ్చు, లేకపోతే మన డెప్త్ కావచ్చు. కింద వ్యక్తికి చెప్పొచ్చు, లేకపోతే కొత్త వాళ్ళకు విడ్త్ లో చెప్పొచ్చు, డైరెక్ట్ లైన్స్ లో చెప్పొచ్చు.
50 మందికి మనం చెప్పినాం అనుకోండి, ఇప్పుడు మనకు వీక్లో ఒకసారి మనకు సండే మీటింగ్ వస్తుంది. ఓకే, సో సండే మీటింగ్ మీకు ఎక్కడ దగ్గర ఏమున్నది, అది మీకు సండే మీటింగ్. ఓకే, బొగ్గులకుంట కావచ్చు, ఆర్సీపురం కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, ఓకే, బానూర్ కావచ్చు, వికారాబాద్ కావచ్చు, ఓకే, మన కొత్తపేటలో జరుగుతూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 50 పీపుల్కి మనము ఒక వారం రోజుల్లో ప్లాన్ చెప్పినాం. అది ఫస్ట్ సీయింగ్ అంటారు. సిరిసిల్లాలో అవుతుంది, ఓకే, సిటీలో కూడా డిఫరెంట్ లొకేషన్స్లో అవుతుంది, విలేజెస్, డిస్ట్రిక్ట్స్, మండల్స్లో అవుతుంది. సో ఎక్కడెక్కడ జరుగుతున్నది ఆ మీటింగ్కి ఈ 50 పీపుల్కి మనం ఇన్వైట్ చేయాలి. ఓకే, సో ఆ 50 మందికి మనము ఇన్వైట్ చేయాలి. ఎట్లా ఇన్వైట్ చేయాలి, అది సెకండ్ సీయింగ్ గురించి. ఫస్ట్ సీయింగ్ ప్లాన్ మనము చెప్పేసినాము. ఇప్పుడు సెకండ్ సీయింగ్ ఎక్కడ ఉంటుంది, అక్కడ వీక్లీ సిఇఓలో ఉంటుంది. వీక్లీ సిఇఓలో ఓకే, మనం మన దగ్గర ఉన్న ప్రొఫైల్ బుక్ వాళ్ళకి చూపెడతాము. ఈ అందరూ సక్సెస్ఫుల్ పీపుల్ అక్కడ వస్తున్నారు, మీకు వాళ్ళతో నేను పరిచయం చేపిస్తా, మా అప్లైన్ వస్తున్నారు, చాలా మంది సక్సెస్ఫుల్ లీడర్స్, అచీవర్స్ అక్కడ రాబోతున్నారు. సో మీరు కూడా అక్కడికి ఖచ్చితంగా రావాలి. లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. సో మీరు కన్ఫర్మ్ చేస్తే నేను మీ గురించి అక్కడ సీట్ రిజర్వ్ చేసుకుంటా. మళ్ళీ మీరు వచ్చినారనుకోండి, అక్కడ ఆ సీట్ బరాబర్ మీకు దొరకలేదనుకోండి, కష్టంగా ఉంటుంది. సో నాకు కన్ఫర్మేషన్ చేసిస్తే మీ గురించి నేను సీట్ రిజర్వ్ చేసుకుంటా. ఓకే, సో ఇట్లా మనము ఒక లిస్ట్ తయారు చేయాలి. ఇప్పుడు 50 మందికి మనం ప్లాన్ చెప్పినాము పర్సనల్ లెవెల్లో. నేను చరణ్ సింగ్, నేను రోజు ఇంతమందికి ప్లాన్ చెప్తే వారం రోజుల్లో 50 మంది అయినారు. 50 మంది నేను పేర్లు రాసుకొని వరుసగా వాళ్ళకి కాల్ చేసి, సండే ఈ టైంకి అక్కడ మీరు ఖచ్చితంగా రావాలి. ఓకే, అక్కడ మా సీనియర్స్తో మీకు పరిచయం చేపిస్తా, ఇంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ వస్తున్నారు. चरण जी आवाज नहीं आ रहा है। चरण सर आवाज नहीं आ रहा है आपका। चरण जी अगर आप नेटवर्क ज्वाइन हुए तो फिर एक बार हैंड रेस कीजिएगा। लगता है आप सलीम जी, सूर्य जी एक बार चरण सर को कॉल कीजिएगा, आप एक बार चेक कीजिएगा। जी सर कर रहा हूँ आगे अभी। आगे 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 सर आगे। ओके। ओके राइट, ठीक है। सलीम जी को भी मिस हो गया। वॉइस क्लियर है अभी? हाँ कट हो गया था। यस, सलीम जी आपको थोड़ा वो कोस्ट आ इंटरनेट का गया। हाँ कोई प्रॉब्लम आ गया, ओके इंटरनेट ओके, बंद हो गया था। कोई बात नहीं कोई बात हो गया नहीं। था ओके मेरा भी, स्कोर चढ़ गया था। जी भैया, थैंक ओके प्लीज कंटिन्यू करो। ఓకే, సో మనం ఏం మాట్లాడుతుండే, మన టార్గెట్ వీక్లీ 50 పీపుల్కి మనము ప్లాన్ చెప్పి సెకండ్ సీయింగ్ గురించి మనము వాళ్ళకు మన వీక్లీ మీటింగ్లో ఒకవేళ ఇన్వైట్ చేయడం స్టార్ట్ చేస్తే, అండ్ మన చేతుల్లో లిస్ట్ ఉంటే టిక్ చేసుకుంటూ పోతే, ఓకే ఇతను వచ్చిండు, ఎస్ ఇతను వచ్చిండు, ఇతను వచ్చిండు, ఇట్లా వీక్లీ మనము దానికి ట్రాక్ చేసుకుంటే, ఓకే, సో ఒక్క నెలలో మనము ఇట్లా 50 మందికి ఇన్వైట్ చేస్తున్నాము. 50 మందికి ఇన్వైట్ చేస్తే నేను అనుకుంటా అందరూ వస్తారా, నో గ్యారంటీ. సో బాలు సార్ ఏమన్నారంటే 50% మనం తీసుకుందాం. సో 50% అంటే ఎంతమంది అవుతారు, 25 పీపుల్, 25 మంది వస్తున్నారు అనుకుందాము. ఓకే, 25 మంది
మనం 50 మందికి పిలిచాము, 25 మంది వచ్చింది. సో అట్లా మనము 1 వీక్, 2 వీక్, 3 వీక్, 4 వీక్, ఒక నెలలో మనము 4 వీక్స్ ఉంటాయి. ఓకే, అండ్ 50 అంటే మనం ఒక నెలలో 200 మందికి మనము పర్సనల్ లెవెల్లో ప్లాన్ చెప్పి ఇన్వైట్ చేస్తే సగం మంది అంటే 100 మంది అక్కడ మీటింగ్కి వచ్చారు అని అనుకుందాము. ఇప్పుడు అక్కడ మీటింగ్కి వచ్చిన తర్వాత ఇది సెకండ్ లుక్ అంటారు. మనం చాలా ఎక్సైటెడ్ ఉండాలి, మంచి డ్రెస్ కోడ్లో ఉండాలి, సూట్ వేసుకొని అక్కడ మనం వాళ్ళకు వెల్కమ్ చేస్తే. ఓకే, ఫస్ట్ టైం మనము హోమ్ మీటింగ్లో అండ్ 1-on-1లో ఓకే యూనిఫామ్లో ఉంటాము. కానీ ఎప్పుడైతే సండే మీటింగ్ ఉంటుంది అక్కడైతే మొత్తం సూట్ వేసుకొని టై వేసుకొని మంచిగా అక్కడ నిలబడితే ఓకే, అండ్ వచ్చిన వాళ్ళకు ఎక్సైట్మెంట్తో ఓకే వెల్కమ్ వెల్కమ్, రండి రండి, కూర్చోండి కూర్చోండి అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్న ప్లాన్ షో చేస్తున్న లీడర్ ఉంటారు, ఎవరైతే ఆ రోజు స్పీకర్ ఉంటారు, ఆ స్పీకర్తో పరిచయం చేపిస్తే, మీ అప్లయన్స్తో పరిచయం చేపిస్తే, క్రాస్ లైన్తో పరిచయం చేపిస్తే అందరూ ఏం చెప్పాలి? అందరు ఏం చెప్పాలంటే, ఓ రైట్ రైట్ రైట్, మీరు కుల్కర్ణి సార్తో వర్క్ చేస్తున్నారా? అరే మీరు చాలా లక్కీ, కుల్కర్ణి సార్ చాలా గొప్ప వ్యక్తి, చాలా సక్సెస్ఫుల్, అతను ముందుకు వెళ్తున్నారు. సో ఇతను ఏం చెప్తే అది మీరు వినండి. అండ్ మీరు ఏం చేయాలంటే అక్కడ టూల్స్ ఉన్నాయి, ఆ స్టార్టర్ ప్యాక్ కొనండి, సిపి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఎవరైనా కొత్త వాళ్ళతో పరిచయం చేపిస్తే ఇది చెప్పాలి. ఓకే, ఏం చెప్పాలి అంటే పిలిచిన వ్యక్తి చాలా మంచి వ్యక్తి, చాలా సక్సెస్ఫుల్ వ్యక్తి, ముందుకు వెళ్తున్న వ్యక్తి, గ్రేట్ వ్యక్తి, మీకు ఏం అర్థమవుతుంది ఆ వ్యక్తి గురించి లిఫ్ట్ చేయాలి, పొగడాలి. ఎవరైతే వచ్చిన వ్యక్తి, అది అప్ లైన్ కావచ్చు, డౌన్ లైన్ కావచ్చు, క్రాస్ లైన్, ఎవరైనా కలుస్తున్నారంటే ఆ వ్యక్తికి మనం ఏం చెప్పాలి? ఓ వెరీ గుడ్, మీరు లక్కీ ఉన్నారు, ఈ వ్యక్తితో మీరు జాయిన్ అయ్యారు, ఈ వ్యక్తి మీకు ఇన్వైట్ చేశారు. సో ఈ వ్యక్తి ఏం చెప్తే అది చేయండి. సెకండ్, అక్కడ టూల్ కౌంటర్ ఉన్నది, స్టార్టర్ ప్యాక్ తీసుకోండి, సిపి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పాలి. ఇది మినిమం మనము ఆ వ్యక్తి గురించి అప్లిఫ్ట్ చేసుకొని ఓకే అక్కడ కూడా మనం చెప్పాలి. సో ఇతను చాలా మంచి వ్యక్తి, చాలా మంచి లీడర్. ఓకే, సో ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేయాలి చూడండి, ఆ సార్ చెప్పినారు కదా మీరు ఇప్పుడు టూల్స్ ఇది కొనండి అని, ఆ కొత్తగా వచ్చిన వ్యక్తికి స్టార్టర్ ప్యాక్ సమ్ టూల్స్ అతనికి మనం కొనిపియాలి, లేకపోతే సిపి సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ ఎక్కడెక్కడ మనము సండే మీటింగ్స్కి తీసుకోబోతున్నాము అక్కడ మెగా ఈవెంట్ గురించి కూడా మనం ప్రమోషన్ చేస్తాము. అది మనది నెక్స్ట్ గోక్రోన్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇప్పుడు మనకు 40 డేస్లో సెకండ్ ఎఫ్ఆర్యు హైదరాబాద్ రాబోతుంది. సో మనం ఎఫ్ఆర్యు అక్కడే మనం ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తాము. సో వస్తున్న వాళ్లకు మనము అక్కడ బిజినెస్ గురించి చెప్తున్నాము, సక్సెస్ గురించి చెప్తున్నాము, అండ్ నెక్స్ట్ మెగా ఈవెంట్ గురించి మనం వాళ్ళకు ఓకే ప్రమోషన్ చేస్తున్నాము. సో టికెట్ మీరు తీసుకోండి, చాలా షార్టేజ్ ఉన్నదని మనం చెప్తాము. ఓకే, సో ఇప్పుడు మన టార్గెట్ ఏమున్నది? ఎస్పి బాల్ సార్ అయితే ఇట్లా చెప్పారు, మీరు రోజు ఒక హోమ్ మీటింగ్, 2 1-on-1 చేసుకుంటే 7 పీపుల్, 7 మంది అవుతారు. एक होम मीटिंग, 2 1-on-1, 7 लोग हो जाएंगे. एंड 1 वीक 50 लोग, ఆల్మోస్ట్ 1 వీక్ 50 పీపుల్ ఉంటారు. అందరికీ సండే వీక్లీ మీటింగ్, ఎక్కడైతే సండే కావచ్చు, కొన్ని చోట సాటర్డే కావచ్చు, కొన్ని చోట గురువారం కావచ్చు, ఎక్కడైనా మీకు దగ్గరలో వీక్లీ మీటింగ్ అక్కడ ఇన్వైట్ చేయాలి. సో మనము 50 మందికి ఇన్వైట్ చేస్తే ఆ వారంలో సగం మంది వస్తే కూడా 25 మంది ఉంటారు. ఆ 25 మంది ఒక్కొక్క వారం ఒక నెలలో 100 మంది అవుతారు. మనం 200 మందికి పిలుస్తున్నాము, 100 మంది. ఇది ఒక్క వ్యక్తి పని చేస్తే, రోజు ఇప్పుడు నేను చేస్తే 1 మంత్లో 200 పీపుల్కి ప్లాన్ చెప్పి 100 పీపుల్కి మీటింగ్కి వచ్చేటట్టు మనం చూస్తున్నాం. ఈ యొక్క ప్లాన్తో మనం పని చేస్తే రాబోయే 6 monthsలో ఎంత పెద్ద మన టీమ్ సైజ్ కావచ్చు,
2 మంత్స్కి ఒకసారి మన దగ్గర ఈడిఎస్ అవుతుంది. ఈడిఎస్లో 200 మందికి మనం కూర్చోబెట్టవచ్చు. 6 మంత్స్కి ఒకసారి మన దగ్గర గోక్రాన్ అవుతుంది, లేకపోతే నెక్స్ట్ ఎఫ్ఆర్యు అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ఆర్యులో మనము ఓకే సో చాలా మందికి తీసుకురావచ్చు. సో నెక్స్ట్ ఎఫ్ఆర్యు కూడా మనకు డేట్స్ ఏప్రిల్లో 3rd వీక్లో రాబోతుంది. కన్ఫర్మ్ అవుతుంది మనకు ఇవాళ రేపట్లో. भैया पोस्टर आ गया भैया? ఆగ్యా हाँ अभी आया भैया, सेपरेट है सिस्टम। ओके ग्रुप 18, 19, 20 है 19, 20, 21 भैया। ओके 19, 20, 21 जी भैया। सैटरडे संडे मंडे। अच्छा सैटरडे संडे मंडे आ रहा है ఓకే ఓకే మనకు సేమ్ ప్లేస్లో వచ్చేసింది మనకు సాటర్డే సండే మండే 19th, 20th and 21st. సో ఇప్పుడు మన చేతుల్లో ఉన్నది ఆల్మోస్ట్ 40 డేస్ ఉన్నది. 40 డేస్ కూడా కాదు, ఇప్పుడు ఉన్నది 35 డేస్ అనుకుందాము. ఓకే 35 డేస్లో ఒకవేళ మనము ఈ ప్లాన్ మీద మనం వర్క్ చేస్తే 100 పీపుల్కి మనము ఎఫ్ఆర్యులో ఇన్వైట్ చేస్తే ఓకే సో భారత్ సార్ ఏమన్నారు, స్ట్రక్చర్ 6 legs మనకు కావాలి. అండ్ ఈ 6 legsలో మనము రోజు 7 పీపుల్కి ప్లాన్ చెప్పుకుంటా పోతే సో మోర్ దాన్ 200 పీపుల్కి మనం ప్లాన్ చెప్తున్నాము. అండ్ వీక్లీ సండే మీటింగ్లో ఒకవేళ మనం వాళ్ళకు ఇన్వైట్ చేస్తే, ఇప్పుడు ఈ సండే వస్తుంది మనకు, ఈ సండే ఒకవేళ మనము 20-25 మందికి అక్కడ తీసుకుపోతే అక్కడ ఆల్ లీడర్స్ దేని గురించి మాట్లాడతారు, ఎఫ్ఆర్యు గురించి మాట్లాడతారు. సో కొత్తగా వచ్చిన వాళ్ళకు ఎఫ్ఆర్యు ప్రమోషన్ అయిపోతుంది. ఓకే సో ఇట్లా 4 వీక్స్లో మనకు 100 మందికి మనము సండే మీటింగ్లో ఇన్వైట్ చేసి అక్కడ ఎఫ్ఆర్యు ప్రమోట్ చేస్తే ఓకే ఆరామ్సే 6 legsలో మనము 6 పీపుల్కి తీసుకురావచ్చు. 36 to 30-40 పీపుల్కి మనం అక్కడ తీసుకురావచ్చు. సో ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే ఎఫ్ఆర్యు అటెండ్ చేశారు ఈ ఈ ప్లానింగ్ మీద మనం వర్క్ చేసుకుంటూ పోతే చాలా పెద్ద బిజినెస్ మనము చేయొచ్చు. అండ్ మనకు తెలుసో తెలియకో ఇప్పుడు ఎవరైతే సండే మీటింగ్కి వచ్చారో, సపోజ్ ఈ సండే వచ్చేసారు, ఈ సండే వచ్చి అతను కూడా సీరియస్ డిసిషన్ తీసుకున్నారు అనుకోండి, అతనికి కూడా 1 month టైం ఉంటుంది. ఓకే ఆ వ్యక్తి కూడా 1 monthలో 20 మందికి అక్కడ 6 legsలో తీసుకురావచ్చు. ఓకే సో ఒక్క వ్యక్తి పని చేస్తే 100 మంది వరకు మనము ఇన్వైట్ చేసి ఆ మీటింగ్కి తీసుకురావచ్చు. అండ్ ఆ 100 మంది డిసిషన్స్ తీసుకుంటే వాళ్ళు కూడా ప్లస్ ఇంకా తీసుకురావచ్చు. సో ఇది చాలా పెద్ద మల్టిప్లై అవుతుంది. సో ఈ ఎఫర్ట్ గురించే ఎస్పి బాల్ సార్ చాలా వివరంగా డీటెయిల్గా మీకు తెలుసు ఎఫ్ఆర్యులో మాట్లాడినారు, పెద్ద బోర్డు మీద మాట్లాడినారు. నేను సలీం భాయ్ మేమిద్దరము అక్కడ మళ్ళీ దానికి తెలుగు ట్రాన్స్లేషన్ చేశాము. బోర్డు దగ్గర వెళ్ళి నిలబడి ఎట్లా ఏం చేయాలి, కొత్త వ్యక్తి మన దగ్గర వస్తే ఏం మాట్లాడాలి, ఓకే మీరు ఈ వ్యక్తితో జాయిన్ అయ్యారు, మీరు లక్కీ, ఇతను గ్రేట్ పర్సన్, ఇతను చాలా మంచి వ్యక్తి, మీరు లక్కీ ఉన్నారు, ఓకే ఇతను ఏం చెప్తే అది వినండి అండ్ టూల్స్ తీసుకోండి అని మనం చెప్తాం. సో ఇది ఒక్క ఫంక్షన్ నుంచి ఇంకొక ఫంక్షన్ రావాలంటే దీని వెనుక సక్సెస్ వెనుక ఇదే ఫార్ములా ఉన్నది. సో మన ముందు ఒక ఎఫ్ఆర్యు అయిపోయింది అండ్ నెక్స్ట్ ఎఫ్ఆర్యు రాబోతుంది. సో దాంట్లో మనము పెద్ద నంబర్స్ తీసుకువెళ్ళాలి అంటే నెక్స్ట్ ఫంక్షన్ మనది సండే ఉన్నది. ఇప్పుడు సండే గురించి మనము చాలా ఫోకస్డ్ ప్రయత్నం చేసేది ఉన్నది. ఓకే మీరు నేను అందరూ ఒక్కొక్క వ్యక్తి ఎవరైతే ఎఫ్ఆర్యూలు అటెండ్ చేశారో వాళ్ళు 20-25 మందికి మనము ప్లాన్ చేసుకొని అక్కడ ఇన్వైట్ చేయాలి, వాళ్ళకి తీసుకురావాలి. అండ్ వాళ్ళు అక్కడ వచ్చేసినారు అనుకోండి, ఈ సండే అందరూ ఎఫ్ఆర్యూ గురించే మాట్లాడతారు. ఎందుకంటే పోయిన ఎఫ్ఆర్యూ గురించి మాట్లాడతారు అండ్ నెక్స్ట్ రాబోయే ఎఫ్ఆర్యూ గురించి మాట్లాడతారు. సో దాంట్లో చాలా మంది ఎఫ్ఆర్యూ గురించి పక్కా అయిపోతారు. ఓకే సో ఈ ఈ 35 డేస్ మనము మన నంబర్స్ పెరగాలి, సండే మీటింగ్స్లో నంబర్స్ పెరగాలి
అండ్ ఆ సండే మీటింగ్స్ నుంచే మనకు నెక్స్ట్ ఎఫ్ఆర్యు మీటింగ్స్ యొక్క నంబర్స్ పెరుగుతాయి. అండ్ నిజంగా ఒక్కొక్క కొత్త వ్యక్తి కూడా 50 మందికి తీసుకువస్తే ఓకే పెద్ద మార్పు జీవితంలో వస్తుంది. ఎస్వి బాల్సర్ ఏమన్నారంటే మినిమం 6 legs లో 20 మంది తీసుకురావాలి. మినిమం 6 legs లో 20 మంది రావాలి. అండ్ 20 మంది ఒకవేళ వస్తున్నారు అనుకోండి 2025 ఇది నా సంవత్సరము అనుకోవాలి. ఇది నా సంవత్సరము, నా సక్సెస్ సాధించే సమయం ఇది. సో 2025 లోపే మీకు ఒకవేళ 20 మంది వచ్చేసినారు అనుకోండి, మీరు కార్ అచీవర్స్ కూడా కావచ్చు. అండ్ నెక్స్ట్ నవంబర్లో వచ్చే నెక్స్ట్ ఫారెన్ ట్రిప్ ఉన్నది, థాయిలాండ్ ట్రిప్, అది కూడా అటెండ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎఫ్ఆర్యు వరకు మీరు క్రౌన్ కూడా కావచ్చు, 1 lakh ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. సో చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే ఈ ఒక్క ఫార్ములా ద్వారా హ్యూజ్ सक्सेस తీసుకునే అంత पॉसिबिलिटी ये एक फार्मूले से हम बड़ा सक्सेस लेने का यहाँ पे हमको विजन दिख रहा है, पॉसिबिलिटी चल रहा है. तो ఇప్పుడు మన టార్గెట్ మనము ఇవాళ రాసుకోవాలి. నేనంటాను మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇవాళ వరకు మనం ఎంత మందికి ప్లాన్లు చెప్పినాము, ఎంత మందికి ప్రొడక్ట్స్ ఇచ్చాము, ఎంత మందికి అగ్రి ఇచ్చినాము, అగ్రికల్చర్ గురించి ఎంత మందికి హెల్త్ గురించి ఇచ్చినాము, ఎంత మందికి బ్యూటీ గురించి ఇచ్చాము. ఫస్ట్ ఒక లిస్ట్ మనం రాసుకోవాలి. డౌన్ లైన్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, ఫస్ట్ ఒక లిస్ట్ మనం తయారు చేసుకుంటే అండ్ రేపటి మార్నింగ్ నుంచే వాళ్ళందరికీ కాల్ చేసి మేము ఇంత గొప్ప ఒక ప్రోగ్రామ్ అటెండ్ చేశాము, చాలా బాగా అనిపించింది, మీరు నన్ను చాలా గుర్తుకొచ్చారు, వి మిస్డ్ యూ ఎ లాట్, అరే మీరు కూడా ఉంటే చాలా బాగుంటుండే. ఓకే సో ఒక పని చేద్దాము, మీరు అక్కడ రాలేకపోయారు కదా, చాలా మందికి మనం ఇన్వైట్ చేసాము, వాళ్ళు రాలే. అది వాళ్ళు 4000 టికెట్ గురించి రాలేదా, లేకపోతే వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉంటే రాలేదా, కొంతమంది పిల్లలు ఎగ్జామ్ అని రాలే, కొంతమందికి జ్వరం వచ్చింది, ఏమేమో బహానా ఉందే రాలే. సో ఓకే మీరు మిస్ అయ్యారు పర్వాలేదు, కానీ ఈ సండే మీటింగ్కి రండి అట్లీస్ట్. ఎందుకంటే చాలా మంది అక్కడ అటెండ్ చేసిన వాళ్ళు సండే వస్తున్నారు. సో వాళ్ళ ద్వారా మీకు కూడా కొంచెం జిస్ట్, కొంచెం దాని నుంచి కొంచెం సారము మీకు కూడా దొరుకుతుంది. ఈ సండే ఖచ్చితంగా రావాలి. సో మనం లిస్ట్ అవుట్ చేసుకొని ఎక్కువలో ఎక్కువ మందికి సండే పిలిచినాం అనుకోండి, ఓకే మన టార్గెట్ ఏమున్నది, 50 మందికి సండే పిలవాలి. అండ్ 50 మందికి సండే మనం పిలుస్తున్నాం అనుకోండి వీక్లీ మీటింగ్కి, దాంట్లో సగం కూడా వచ్చినారు, 25 మంది వచ్చినారు అనుకోండి, హ్యూజ్ 4 వీక్స్లో 100 పీపుల్ అయిపోతారు. అండ్ ఆ అందరూ 100 పీపుల్ ఎఫ్ఆర్యు ప్రమోషన్ ద్వారా ఓకే 20-30% కూడా వచ్చినారు అనుకోండి, మనది 20 కన్నా ఎక్కువ మంది వచ్చేస్తారు. సో ఈ టార్గెట్ మీద ఇప్పుడే మళ్ళీ మనము లిస్ట్ బిల్డ్ చేయాలి. సో పేర్లు రాసుకోండి. అండ్ పేర్లు రాసుకున్న తర్వాత ఇంకొక విషయము, ఓకే ఒక వ్యక్తి ఏమన్నారు అంటే నా దగ్గర లిస్ట్ అయిపోయింది సార్, ఇప్పుడు ఎవరు లేరు, ఏం చేయాలి అంటే మన దగ్గర ఒక వ్యక్తి కూడా మనం ప్లాన్ చెప్తే వాళ్ళ దగ్గర మనం యువర్ వ్యూస్ ఫామ్ ఇస్తాము. యువర్ వ్యూస్ ఫామ్తో మనము ఇంకా కొత్తగా 5 మంది యొక్క పేర్లు మనం తీసుకోవచ్చు, ఫోన్ నంబర్స్తో సహా. ఇది మనం నేర్చుకోవాలి. ఒక వ్యక్తికి ప్లాన్ చెప్తున్నాము అంటే ఆ వ్యక్తి జాయిన్ అయ్యి ప్రోడక్ట్స్ కొంటారా లేరా అది తర్వాత విషయము, కానీ మనము 5 మంది పేర్లు ఖచ్చితంగా తీసుకోవాలి. థింక్ ఫండమెంటల్ గ్రో రిచ్లో అదే చెప్పారు. ఒక్క మీటింగ్ నుంచి ఇంకొక మీటింగ్ మనము తీయాలి, एक मीटिंग से दूसरा मीटिंग निकालना है. तो हमारा काम क्या है कि उनके नीचे जाना है. एक आदमी का 5 नाम लिया, उनके नीचे जाना है, उनके नीचे जाना है. సో ఒక్కొక్క వ్యక్తి కింద మనము 5 పేర్లు తీసుకుంటాము, వాళ్ళ కింద పోతాము, ఇట్లా మనం చేసుకుంటూ పోతే ఓకే సో హ్యూజ్ మన దగ్గర లిస్ట్ ఉంటే ఉండకపోతే కూడా ఒక్క ప్లాన్తో మనకు 5 మంది పేర్లు మనం తీసుకుంటే సో చాలా పెద్ద లిస్ట్ మన దగ్గర ఉంటుంది. సో భయ్యా ఏమన్నారు అంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఏమున్నది అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎవరైతే ఎఫ్ఆర్యు వెళ్ళొచ్చారో మనమందరము మేము వెళ్ళొచ్చినాము అని మన దగ్గర ఉన్న ఫొటోస్ వీడియోస్
ఇట్లా మొబైల్లో వాళ్ళకు లైవ్ చూపెట్టవచ్చు. మై అటెండ్ కర్కే ఆయా, నేను అటెండ్ చేసిన జబర్దస్త్ ప్రోగ్రామ్ ఉండే, అస్సలు జీవితంలో అట్లాంటి ప్రోగ్రామ్ నేను చూడలే. జిందగీ మారిపోతుంది అక్కడ, ఎంతమంది లైఫ్ మారిపోయింది. కొత్త డ్యూ సిరీస్ గురించి చెప్పండి, వాళ్ళ ఫోటోస్ చూపెట్టండి. 3 నెలలు ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఎంత హార్డ్ వర్క్ చేశారో, ఇవాళ ఎంత ఘనంగా వాళ్ళకు స్వాగతం జరిగింది, రికగ్నిషన్ జరిగింది. 16 నెలల్లో డ్యూ సిరీ అయ్యారు. వాళ్ళ గురించి చెప్పి కొన్ని స్టోరీస్ చెప్తే, మన దగ్గర రమా సోలంకి సార్ వచ్చారు, ఆయన వాళ్ళ యొక్క ఇల్లు ఫోటోస్ చూపెట్టినారు. ఓకే, ఎట్లా ఇల్లు ఉండే, వాళ్ళ స్టోరీ ఎట్లా ఉండే, వాళ్ళ నాన్నగారు ఎట్లా హాస్పిటల్లో ఉండే. సో ఒక్కొక్క టచింగ్ స్టోరీ మన దగ్గర, మన హైదరాబాద్లోనే ఎంతమంది టచింగ్ స్టోరీస్ మన దగ్గర ఉన్నాయి. ఓకే, సో ఆల్ మన దగ్గర ఉన్న ఫోటోస్, మన దగ్గర ఉన్న వీడియోస్, సెల్ఫీస్ అది చూపెట్టండి. సరే, మీరు ఇప్పుడు అది మిస్ అయ్యారు, నో ప్రాబ్లం, ఈ సండే అయినా రండి అని సండే గురించి అందరికీ పక్కా చేసి తీసుకొస్తాం. ఓకే, సో ఇంత చేసుకుంటే కూడా మన దగ్గర నంబర్స్ అనేది మల్టిప్లై అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. మిగతా మీ అప్లయన్స్ అండ్ సిస్టమ్ విల్ టేక్ కేర్. जो होना है वो आपके अपलाइन और सिस्टम देखेंगे. उनको ज्वाइन करना है, उनको 100 पीवी के प्रोडक्ट्स दिलवाना है, उनको विनिंग टीम के टूल्स देना है, उनको सीपी से जोड़ना है, तो ये सब करना है. సో ఇదంతా మనకు మన సిస్టమ్ మనకు చేపిచ్చేసి. సో పాయింట్ ఒకటే ఉన్నది, సక్సెస్కి రెండు మాటలు, ఒకటి హోమ్ మీటింగ్ ఉన్నది అండ్ ఒకటి సండే మీటింగ్, సిఇఓ మీటింగ్ ఉంటుంది. హోమ్ మీటింగ్ 1-on-1లో ఫస్ట్ లుక్ ఉంటుంది, మొదటిసారి మనం బిజినెస్ గురించి చెప్తాము. అండ్ సెకండ్ లుక్ ఎక్కడైతే డిసిషన్ తీసుకుంటారో అది సెకండ్ లుక్ అనేది మనకు సండే మీటింగ్స్లో ఉంటుంది. సెకండ్ లుక్లో వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు, ఓకే ఇంత గొప్ప వ్యక్తి ఇక్కడ సక్సెస్ అయ్యారు. అక్కడ ఎవరైనా ఒక సీనియర్ లీడర్ ఉంటారు, మాట్లాడతారు, క్రౌన్ అండ్ అబౌవ్. సో అక్కడ డిసిషన్ మేకింగ్ అవుతుంది. అండ్ అక్కడే నెక్స్ట్ మెగా ప్రోగ్రామ్కి ప్రమోషన్ అవుతుంది. ఓకే, సో ఇది మనం మర్చిపోవద్దు అందరూ. ఇప్పుడు మన దగ్గర ఉన్న 40 డేస్లో మనం ఇది ఒకవేళ చేసుకుంటే, ఓకే, రాబోయే 1 ఇయర్లో ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్లో చాలా పెద్ద మార్పు. ఒక ఫారెన్ ట్రిప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఒక కార్ అచీవర్ కావచ్చు, అండ్ చాలా మంది అటిట్యూడ్ బుక్లో ఫోటో తీసుకొని క్రౌన్ లెవెల్ సాధించవచ్చు. సో ఈ యొక్క ప్లానింగ్తో మనం వర్క్ చేద్దాము. మన దగ్గర కొత్త వాళ్ళ దగ్గర వెళ్ళడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. హెల్త్ సెషన్ ద్వారా వెళ్ళొచ్చు, మనము అగ్రి సెషన్ ద్వారా వెళ్ళొచ్చు, ఓకే, బ్యూటీ గురించి మాట్లాడి వెళ్ళొచ్చు, పార్ట్ టైం ఇన్కమ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎట్లయినా మనము టచ్ అవుతున్నాము. అండ్ టచ్ అయిన వాళ్ళందరికీ మనము సండే మీటింగ్కి ఇన్వైట్ చేయాలి. ఫస్ట్ లుక్లో మనం అక్కడ డెమో చెప్పెడతాము. మనము షోది ప్లాన్ చెప్పడానికి మన దగ్గర కొత్త స్మాల్ షోది ప్లాన్ బుక్స్ కూడా వచ్చేసినాయి. టూల్స్ మన గురించి ఎంత మంచిగా తయారు చేశారు. సో ఇదంతా మనము ఎస్పి బాల్ సార్ వాళ్ళ యొక్క లాస్ట్ మాట నేను చెప్పి నేను ఎండ్ చేస్తాను. ఎస్పి బాల్ సార్ 1999లో ఎప్పుడైతే అతను వేరే బిజినెస్, ఎంవే బిజినెస్లో ఉంటుండే, అతను ఏమేం చేసిండు మొత్తం డైరీ చూపెట్టినారు. ఓకే, 2000 పేర్లు, ఫోన్ నంబర్స్, అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్ నంబర్స్ ఉంటుండే, అందరికీ కాల్ చేస్తుండే, మీటింగ్కి ఇన్వైట్ చేస్తుండే, మళ్ళీ ఒక వ్యక్తి కింద ఇంకొక వ్యక్తికి కాల్స్ చేస్తుండే. సో యాజ్ ఏ లీడర్ అది మనమే చేస్తున్నాము. ఎవరిదైతే ఈ బిజినెస్ ఉన్నది, ఎవరైతే ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు, వాళ్ళు ఇది చేసేది ఉండాలి. ఓకే, సో మన చేతుల్లో ఉన్నది ఆల్మోస్ట్ 32 డేస్ ఉన్నది. ఓకే, మ్యాక్సిమం అంటే 35 డేస్ ఉన్నది మన చేతుల్లో. అండ్ 35 డేస్లో మనము అన్ని పక్కకు పెట్టేసి వదిలేసి పెద్ద సక్సెస్ అయితే వస్తుంది. ఇది ప్రూవ్ అయిపోయింది. మన ముందే ఎంతమంది విఎంసీఎం అయ్యారు, ఎంతమంది మెర్సిడీస్ అచీవర్ అయ్యారు, ఎంతమంది మంచి పెద్ద పెద్ద ఇల్లు కొనుక్కున్నారు, 1 lakh అబోవ్ ఇన్కమ్ తీసుకున్నారు. సో ఇది అయితే ప్రూవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ప్రూవ్ అయింది. అండ్ మీరు ఎఫ్ఆర్యు అటెండ్ చేసేసారు అనుకుంటే, ఇప్పుడు 1 year చేసే హార్డ్ వర్క్ మనం ఈ 30 డేస్లో చేసుకుంటే
ఆ హార్డ్ వర్క్ ఏమున్నది, రోజు ఆ ప్లాన్ ప్రకారం మనం 7 పీపుల్కి మాట్లాడి సండేకి మన టార్గెట్ 50 పీపుల్ ఉన్నారనుకోండి. ఓకే, 4 సండేస్ 200 పీపుల్కి ఇన్వైట్ చేస్తే దాని నుంచి 100 పీపుల్ వచ్చినారనుకోండి, ఖచ్చితంగా 100లో 25 పీపుల్ అయితే FRUకి వస్తారు అండ్ మన టార్గెట్ ఫుల్ఫిల్ అవుతుంది. ఇవాళ కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి కూడా ఇట్లా పని చేసుకుంటే ఓకే. సో హ్యూజ్ సక్సెస్ రాబోతుంది. నేనైతే ఎస్పి బాల్ సార్ ఏమన్నారు అంటే మన గోల్ ఎట్లా ఉండాలి, పర్సనల్ లెవెల్లో స్టార్ట్ కావాలి. ఓకే, నేను నా ఇన్కమ్ గురించి ఫస్ట్ స్టార్ట్ అవుతాను, లైఫ్ ఆఫ్ సర్వైవల్ అన్నారు. ఓకే, నాకు డబ్బు కావాలి, నాకు పరేషాని ఉన్నది, నాకు అప్పు ఉన్నది. దాని తర్వాత లైఫ్ ఆఫ్ సక్సెస్ రావాలి. ఓకే, నా ఇన్కమ్ 5 లక్షల కన్నా ఎక్కువైంది, నేను కార్ కొన్నాను, సక్సెస్ తీసుకున్నా, రికగ్నిషన్ ఉన్నది, అందరూ ఆటోగ్రాఫ్ సెల్ఫీస్ అవుతున్నాయి. అండ్ మూడోది లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కావాలి. అంటే నాకైతే సక్సెస్ వచ్చేసింది, ఇప్పుడు నాలాగా చాలా మందికి సక్సెస్ గురించి నేను హెల్ప్ చేయాలి. సో ఎప్పుడైతే అట్లాంటివి లైఫ్ ఉంటుంది, అది గ్రేట్ లైఫ్, అది గొప్ప లైఫ్, గ్రేట్ లీడర్ అంటారు దాన్ని. ఓకే, సో మన లైఫ్లో కూడా ఈ 3 స్టేజెస్ మనం క్రాస్ చేసి లైఫ్ ఆఫ్ సర్వైవల్, లైఫ్ ఆఫ్ సక్సెస్ అండ్ లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, ఈ 3 విషయాలు మన లైఫ్లో ఉంటే ఓకే, ఖచ్చితంగా మన వై అనేటిది అక్కడ క్లియర్ అయిపోతుంది. సో మన వైలో ఈ 3 పాయింట్ ఉండాలి. ఈ 3 పాయింట్స్ ఉన్నదనుకోండి, ఇక మనకు ఎవ్వరు ఆపలేరు, మనం అన్స్టాపబుల్ అయిపోతాము. అండ్ 35 డేస్ క్రూషియల్. ఈ 35 డేస్లో మనకు మ్యారేజెస్ రావచ్చు, రాబోతున్నాయి, బర్త్డేస్ కావచ్చు. 35 డేస్లో ఇప్పుడు పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ ఉన్నది. ఓకే, మా ఇంట్లో కూడా ఎగ్జామ్ నడుస్తున్నది, సలీం భాయ్ ఇంట్లో కూడా ఎగ్జామ్ అవుతుంది పిల్లలకి. ఇప్పుడు 10th, సమీర్ 10th ఉన్నారు. సో ఇదంతా ఉంటుంది. ఓకే, వాళ్ళకు ముందు నుంచే మనం మెంటల్లీ ప్రిపేర్ చేసేసి ఆ ఆ మేడం ఏమన్నారు తెలుసా, దేహరాదూన్ నుంచి, आप अपना एग्जाम लिखो हम हमारा एग्जाम लिख रहे అన్నారు. बेटा तुम 10th का एग्जाम लिखो, हम DUCD का एग्जाम, हम DUCD जा रहे हैं, आप 10th में जाओ అన్నమాట. అండ్ నిజంగా వీళ్ళు DUCD అయిపోయారు, వాళ్ళ పిల్లలు ఇప్పుడు 10th ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోయారు. సో ఏం వదిలేది లేదు, మనం మేనేజ్ చేసుకొని ఈ నెక్స్ట్ FRUలో మనము మన నంబర్స్కి ఒకవేళ డబుల్ ట్రిపుల్ చేసుకుంటే హ్యూజ్ సక్సెస్ వచ్చేది ఉన్నది. ఇదే మేము చేశాము, ఇదే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ లీడర్స్ ఇక్కడ ఆల్ మీకు క్రౌన్స్ ఉన్నారు, UCDs ఉన్నారు, DCDs ఇక్కడ కనిపిస్తున్నారు, అండ్ ఆల్ DUCDs మెంటర్స్ ఇక్కడ ఉన్నారు, అందరూ ఇదే చేశారు. ఎస్పి బాల్ సార్ ఏమన్నారు అంటే 26 ఇయర్స్లో సక్సెస్కి సీక్రెట్ ఏమున్నది అంటే మీటింగ్ ఆన్ మీటింగ్, మీటింగ్ టు మీటింగే సక్సెస్ ఉన్నది. ఓకే, సో దట్స్ ఆల్ నా తరఫు నుంచి నేను ఏవైతే చెప్పాలి అని అనుకున్నాను. సో మనం ఇవాళ ఇదే డిసైడ్ కావాలి. ఇప్పుడు నేను ఫీడ్బ్యాక్ అందరితో తీసుకోవాలి. एक मिनट चरण సార్, एक मिनट. చూడండి చరణ్ సార్ చాలా విషయాలు ఇంకోసారి మొత్తం రివైజ్ చేశారు. ఓకేనా, ఎప్పుడైతే విన్నాం, చాలా విషయాలు విన్నాం, కన్ఫ్యూజన్ ఉంటుంది ఏం చేయాలని. ఓకేనా, అది మీకు క్లారిటీ వచ్చింది. జస్ట్ వర్క్ ఆన్ నంబర్స్. ఓకే, ఈ సెషన్ రేపు కంటిన్యూ ఉంటుంది, మరి 9 o'clock. రేపు నేను, సలీం సార్, ప్రొఫెసర్ మాట్లాడతాం దీనిపైన షార్ట్గా. ఓకేనా, మేజర్ అయిపోయింది రోజు, దాని తర్వాత కొన్ని మా కోణంలో మేము కొన్ని విషయాలు చెప్తాం. రేపు నేను, सलीम साहब, తర్వాత प्रोफेसर ఉంటాం అన్నట్టు. ओके, चलो सर, 4-5 लोगों का फीडबैक ले लेंगे. श्योर. शॉर्ट एंड स्वीट का प्लीज ले लो, आप ही ले लो, बेटर हो जाएगा. 4-5 लोगों का ले लेंगे. ఎస్, చూడండి ఫీడ్బ్యాక్లో మేము ఏం అడుగుతున్నాం అంటే FRUలో మీకు ఏం మంచిగా అనిపించింది, ఏం నేర్చుకున్నారు అని మీకు అనిపిస్తుంది, అండ్ రాబోయే కాలంలో మీరు ఏం చేయబోతున్నారు, మీ గోల్ గురించి. यही है ना हाँ, सर? वो तो 2 दिन से रोज बोल रहे वो लोग. ठीक है, आज के सेशन से क्या टेक आउट हुआ, टेक ऑफ हो आज के सेशन से? अरे ओके, वो भैया नहीं बोल सकते हैं मेरे सेशन से क्या आप बोलो बोल के मैं करूंगा सर, नहीं तो अगर आप बिजी है तो. हाँ, ले लो ले लो ले लो. ఎస్, నిజంగా లీడర్స్ అన్నిటికంటే ముందు మనం ఎంత అదృష్టవంతులం అంటే ఫ్యామిలీ రియూనియన్ లో చూడండి, చరణ్ సార్ ఎంత మంచిగా ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. నిజంగా మనం అదృష్టవంతులము.
సో ఈ రోజు ఇంతమంది సక్సెస్ అవుతున్నారంటే ఆ సక్సెస్ వెనక శక్తులు ఎంత పనిచేస్తున్నాయి, ఎంత కష్టపడుతున్నారు అనేది కనిపించని, అంటే అంటారు కదా సినిమాలో ఒక డైలాగ్, కనిపించని నాలుగో సింహం అని. సో మనకు వెనక ఉండి ట్రాన్స్లేషన్ చేయడం అంత ఈజీ కాదు. నేను చూసిన ఒక్క ఏదైనా పాయింట్ మిస్ అయిందంటే మొత్తం మర్చిపోతా, కానీ సార్ ఎంత పాయింట్ టు పాయింట్ రాసుకొని ప్రతి ఒక్కటి మన గురించి ఎంత క్లారిటీగా చెప్పడం జరిగింది. నిజంగా మనం అందరం ఒక్కసారి గ్రేట్ క్లాప్స్. యాక్చువల్గా సార్కి మనం స్టేజ్ మీదనే ఆ రికగ్నిషన్ ఇవ్వాలి అసలు. అంత ఎందుకంటే మామూలు విషయం కాదు, దిమాగ్ మొత్తం దాంట్లోనే పెట్టాలి, పాయింట్ టు పాయింట్ రాయాలి. బారిల్ సార్ ఏదన్నా ఒక పాయింట్ మిస్ అయితే మళ్ళీ సార్ అడుగుతాడు, ఇది చెప్పలేము అంటాడు. మళ్ళీ అదొక టెన్షన్ ఉంటుంది. అదంతా పక్కన పెడితే నిజంగా మనం అదృష్టవంతులము. హైదరాబాద్ సార్ వాళ్ళ టీచింగ్స్ తెలుగులో మన వాళ్ళకి ఇంత మంచిగా ఆ, నీళ్లు తాగినట్టు ఇంత మంచిగా చెప్పడం జరుగుతుంది. చాలా మంది ఆ, తెలుగులో అర్థం చేసుకొని వాళ్ళ బిజినెస్ గ్రోత్ చేసుకుంటున్నారు. సో ఎన్నో రకాలుగా మా గురించి మా అప్లయన్స్ అందరూ ఇంత హెల్ప్ చేస్తున్నారు కాబట్టే ఈ రోజు మేము ఇక్కడ ఈ మన టీంలో ఇంతమంది ఇలా సక్సెస్ అవుతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఎంత చెప్పినా తక్కువ. నేను ముందట పొగడడం కాదు, నిన్న మా వైఫ్ నేను ఇద్దరం అనుకున్నాం, సార్కి ఎంత టెన్షన్ ఉండే, కదలకుండా కూర్చోవాలి, ప్రతి పాయింట్ కవర్ చేయాలి. నిన్ననే మేము మాట్లాడుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. దాంతోపాటు ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ రాసుకొని మా గురించి ఇంకా రాని వాళ్ళు ఉన్నారు, వచ్చిన వాళ్ళు నిజంగా నేను గిట్ట వచ్చినా కానీ రాసుకోని విషయాలు నేనే అరే సార్ ఇది చెప్పింది కదా అని నాకు మళ్ళీ రిమైండ్ వస్తుంది. అంటే సార్ ప్రతి ఒక్క పాయింట్ రాసుకొని మన గురించి, మన అప్లైన్, మన సక్సెస్ గురించి ఎంత తాపత్రయపడుతుంటారు. సో నిజంగా తల్లిదండ్రులకు కూడా ఒక ఆడికి ఇప్పుడు నా కొడుకున్నాడు, చదవకుంటే పూరా నువ్వు మొద్దుగా నువ్వు పోకుంటే నువ్వు ఫెయిల్ అయితే నీకు నాలుగు బలరి ఇప్పిస్తాను తిట్టినా, ఒక మాట చెప్తున్నా. కానీ అప్లైన్ మాత్రం వదలరు. నిజంగా థ్యాంక్ యూ సార్. ఎంత చెప్పినా తక్కువనే. సో కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు షార్ట్ అండ్ స్వీట్. ఇదంతా మనము విన్నింగ్ టీమ్ కి సర్వ్ చేయాలి. ఇది మన అప్లయన్స్ ఎస్పి బాల్ సార్ అండ్ ఇందర్వీర్ సార్ తోనే నేర్చుకొని మనం చేస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. సో మొదటి నుంచి గిట్ట మీరు ఇదే అనుకుంటూ వచ్చారు, మాకు అదే నేర్పించారు. అన్ని చేస్తారు, మాకేం తెలియదు, మేము నిమిత్తం అంటారు. సో నిజంగా ఈ రోజు గిట్ట మేము అదే చేస్తున్నాం. మేము గిట్ట ఎవరికి ఏం చేయట్లేదు, మేము నిమిత్తం మాత్రమే సిస్టమ్ని ఫాలో అవుతున్నాం. ఇంకా అందరికి చాలా మందికి హెల్ప్ చేసేది ఉంది. రుక్మిణి మేడం గారు, షార్ట్ అండ్ స్వీట్ గా ఈ రోజు మీ సెషన్ లో ఏం పాయింట్ మంచిగా అనిపించింది ఒకసారి రిమైండ్ చెప్పండి మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పిన మాటలు చాలా బాగున్నాయి సార్. నాకు అక్కడ ఎఫ్ఆర్ మీటింగ్కి వచ్చాను కదా, చాలా బాగా అనిపించింది. నాకు ఒకటే కోరిక ఉంది సార్, నాకు ఊర్లో ఇల్లు లేదు, పొద్దున ఇదే మాట అన్నా, ఇప్పుడైతే ఇదే మాట అంటున్నాను. అని చాలా బాగుంది సార్. సార్ చెప్పిన మాట అక్కడ కూర్చొని మరి మరి అక్కడ సార్ హిందీలో మాట్లాడితే మళ్ళీ సార్ మనకి రిపీట్ తెలుగు చెప్పడం అంటే చాలా బాగుంది సార్. ఆ నాలెడ్జ్ అనేది చాలా మందికి రాదు, వస్తుంది. నాకైతే నాకు ఒకటే డ్రీమ్ ఉంది సార్, ఒక ఇల్లు కావాలి మేడం. నేను మిమ్మల్ని ఆపుతున్నాను, డిస్టర్బ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఓకే ఎప్పుడు సార్. మాట్లాడినా నాకు ఇల్లు లేదన్న విషయం అనకండి. నేను చాలా తొందరగా ఇల్లు కట్టబోతున్నా అని చెప్పండి అంతే. లేదు చాలా బాధ బాధ ఉంది సార్ నాకు చాలా. ఆ బాధ అందరికి ఉంది. మీరు ఏం చెప్పండి అంటే నేను నెక్స్ట్ ఇల్లు కట్టబోతున్నా అని చెప్పండి. లేదు అంటే అది లేదు, మన బ్రెయిన్ ఇక లేదు అనడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నేను ఓకే రాబోయే రోజుల్లో ఇల్లు కడుతున్నా అని చెప్పండి అంతే. ఓకే సార్. 100% ఒక రోజు అయిపోతుంది. మీ ఇంటి గృహప్రవేశానికి అందరం వస్తాము. థ్యాంక్ యూ, ఓకే థ్యాంక్ యూ సార్. మేడం. నెక్స్ట్ ఇక్కడ సార్ వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళకి తర్వాత ఇద్దాం. ఆ, ఆన్ చేసిన వాళ్ళకి ముందు ఇద్దాం. ఆఫ్ ఉన్న వాళ్ళు వీడియో ఆన్ చేసుకోండి. లక్ష్మణ్ సార్ మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. ఎస్, గుడ్ మార్నింగ్ సలీం సార్, గుడ్ మార్నింగ్ సిపి టు ఆల్ ఆర్ క్లయింట్స్, గుడ్ మార్నింగ్ అండి. సో ఇవాళ నా పేరు లక్ష్మణ్ సార్. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేసుకుంటూ పార్ట్ టైమ్గా ఈ బిజినెస్ బిల్డ్ చేయడం జరుగుతుంది. సో నిజంగా ఇవాళ చరణ్ సింగ్ సార్ స్టోరీ చాలా ఎక్సలెంట్ చెప్పాడు, ఎస్పి బారిన్ సార్ ఈ ట్రాన్స్లేషన్ అనేది. నిజంగా నాకు డౌట్ ఉండేది, సార్ చెప్తున్నప్పుడు ప్రతి ఒక్క పాయింట్ ఎలా రాసుకొని ఇంత ఫాస్ట్గా పాయింట్ టు పాయింట్ ఎలా చెప్తున్నారు అనేది నాకు డౌట్ ఉండేది. సార్ ఇంత షార్ప్ మైండ్ తోటి వినాలి, ఇంత డెడికేషన్ గా వింటేనే ఇంత పాయింట్ టు పాయింట్ ఎలా చెప్తున్నారని నాకు డౌట్ ఉండేది. నిజంగా చాలా గ్రేట్ సార్ మీరు ఇలా చెప్పడం ట్రాన్స్లేషన్ అనేది. ఇవాళ పాయింట్ వచ్చేసి నాకు అప్పుడు అర్థమైంది సార్. ఎఫ్ఆర్యులో నేను రాకముందు ఏముంటుందో అని ఎంటీ మైండ్ తోనే వచ్చాను. సో వచ్చిన తర్వాత నాకు మొత్తం నాలెడ్జ్ అనేది చాలా తీసుకోవడం జరిగింది. సో నిజంగా ఆ, దాంట్లో నేను ఒకటి అర్థం చేసుకున్నాను, ప్రతి ఒక్క సెషన్ లో హోమ్ మీటింగ్స్ అనే వర్డ్ మాత్రం కంపల్సరీ వచ్చింది. సో హోమ్ మీటింగ్స్ చేస్తేనే మనకి లీడర్స్ అనేది క్రియేట్ అవుతారని చెప్పి నాకు అర్థమైంది సార్. సో ఇవాళ ఈ పాయింట్స్ లో ప్రతి ఒక్కటి నాకు అర్థమైంది.
మనం హోమ్ మీటింగ్స్ ఎక్కువ చేసుకుంటూ వెళ్ళాలి, 1-to-1 ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి అర్థమైంది సార్. సో నిజంగా చాలా గ్రేట్ సార్. నెక్స్ట్ ఎఫ్ఆర్ఈలో నేను ఇంకా నా టీంతో ప్రమోట్ చేసుకొని వాళ్ళని కూడా ప్లాన్ చెప్పిన వాళ్ళతో కూడా తీసుకురావడానికి ట్రై చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్, థ్యాంక్ యూ. సో లీడర్స్ సార్ మనకు 5 మంది అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఒక కరెక్ట్ గా 5 మందికి తీసుకొని మనం సెషన్ క్లోజ్ చేయడం జరుగుతుంది. సో Assalamualaikum sir. Good morning sir. మెరాజుద్దీన్ సార్, ప్లీజ్ కమ్ టు ద స్క్రీన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ విన్నింగ్ టీమ్ సర్వర్ కి, మా అప్లైన్ అందరికీ చాలా కృతజ్ఞతలు. మేము అక్కడ ఎఫ్ఆర్లో కూర్చున్న ఇన్ఫర్మేషన్ అదే వచ్చింది. ఎస్పి భారిల్ సార్ ఎలా చెప్తుండో చరణ్ సార్ అంత స్పాట్ గా ఒక కంప్యూటర్ లెక్క రికార్డ్ చేసుకుని చెప్పడం జరుగుతుంది. డబుల్ వినడం జరిగింది. మాకైతే హిందీ అర్థమైంది, తెలుగు అర్థమైంది. మేము ఒక్కడే దాంట్లో డబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఈ రోజు కూడా మళ్ళీ సార్ రిపీట్ చేసినందుకు చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది టీంలో. మేము కూడా చాలా ఎక్సైట్మెంట్ అయినాము. 4 ఎఫ్ఐఆర్లు పోయినా కానీ ఒక్క ఎఫ్ఐఆర్ కూడా సేమ్ లేదు. 4 రకాల ఇన్ఫర్మేషన్ తీసుకున్నా. ఇప్పుడైతే నేను వెనుకకు పోయిన వ్యక్తి అంటే బ్రేక్ అయిన వ్యక్తి టీం మీద, కానీ చాలా అద్భుతమైన నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఎఫ్ఐఆర్కి మాత్రం నేను ఒక 30 నుంచి 50 మందికి నా టీం ఒక కాంతంచారి సార్ లెగ్ ఇడిసబెట్టి నేను పర్సనల్గా 30 మంది నుంచి 40 మంది తీసుకొస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతమైన మెసేజ్ వచ్చింది. ఈ ఎఫ్ఐఆర్లో అయితే రంజాన్ ఉంది, నేను రాను తర్వాత వస్తా అని అనుకున్నా శ్రీకాంత్ రెడ్డి సార్ కన్నా. నేను ఆ రంజాన్ లేదు. మళ్ళీ చరణ్ సార్ చరణ్ సార్ ఒకసారి జూమ్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. రంజాన్ ఇఫ్తార్ విందు కూడా మేము అరేంజ్ చేయడం జరిగింది. నమాజ్ కి సహూలత్ కూడా ఉంది. మీరు రండి సార్. మేము ప్రతిదీ విన్నింగ్ టీం చాలా పవిత్రమైన పాటిస్తుంది, అందరికీ సమానం చూస్తుందని చరణ్ సార్ చెప్పగానే ఆ టాపిక్ పైన నేను కనెక్ట్ అయ్యి వచ్చినా సార్. చాలా నాకు 2 రోజులు సర్ది జ్వరం ఉండే కానీ ఫుల్ కూర్చున్నా, మొత్తం విన్నా సార్. థ్యాంక్ యూ సార్. చాలా నాలెడ్జ్ నేర్చుకున్నా. మీ రుణం ఎప్పటికీ నేను జీవితాంతం ఆల్ అప్లయన్స్ కి జీవితాంతం కూడా నా శ్వాస ఉన్నంత వరకు మీకు దేవుని లెక్క పూజిస్తా సార్. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ మహారాజ్ భాయ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ లీడర్ ఇక్కడ రాజలింగం సార్, షార్ట్ గా మీరు చెప్పండి. థ్యాంక్ యూ మహారాజ్ భాయ్. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ అప్లయన్స్, ఆల్ లీడర్స్ కు సార్. నాకు సెకండ్ ఎఫ్ఐఆర్ సార్. ఫస్ట్ ఎఫ్ఐఆర్ కు చాలా నాలెడ్జ్ తీసుకున్నా, ఈ ఎఫ్ఐఆర్ కి నాలెడ్జ్ తీసుకున్నా, దానికి చాలా డిఫరెన్స్ ఉన్నది. ఇప్పుడు మన చరణ్ సింగ్ సార్ చాలా సూపర్ చెప్తారు. సో కంప్యూటర్ లో ఎక్కించినట్టు ఎట్లా స్క్రీన్ చేసినట్టు చాలా మనకు అదృష్టం. సార్ ఎట్లా హిందీలో ఎట్లా చెప్తున్నా, తెలుగు ఎట్లా రాసిస్తుండు. ఆ సార్కి ఎట్లా సాధ్యం అవుతుందో అది దేవునికి ఎరక. చాలా నాలెడ్జ్ ఉంది సార్. మేము వచ్చేసరికి ఎఫ్ఐఆర్ కు మా టీంతో వస్తాం సార్. బ్యాక్ టు అవర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ గణేష్ సార్, మీ దగ్గర అడ్మిట్ చేసుకోండి. ఎస్ సార్. గుడ్ ఈవినింగ్ లీడర్స్ అందరికీ. గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెషన్ చాలా బాగుంది సార్. మై స్పెషల్ థ్యాంక్ యూ టు మిస్టర్ చరణ్ సింగ్ సార్. చాలా బాగా మీరు తెలుగులో అనువదించారు సార్. చాలా నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నా నేను, అక్కడ మర్చిపోతానని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అక్కడ చేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు కూడా చేసుకున్నాను. ఎందుకంటే రాసుకుంటే మళ్ళీ గుర్తుంటుందని. చాలా మంచి పాయింట్ చెప్పారు సార్ మీరు ఈరోజు. చాలా వాల్యుబుల్ పాయింట్స్ అన్ని కూడా. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి పాయింట్ ఇప్పుడు దాంట్లో ఎస్పి బాలు సార్ ఏదైతే చెప్పారో ఒక పాయింట్ వచ్చేసి స్మార్ట్ వే టు యూజ్ బిజినెస్. దాంట్లో వచ్చేసి ఇప్పుడు చెప్పినట్టు హోమ్ మీటింగ్స్ కు ఎవ్రీడే 5 హోమ్ మీటింగ్స్, దాంట్లో 3 హోమ్ మీటింగ్స్ టీమ్ తోటి 2-1-2-1 అట్లా 25x100 డివైడెడ్ బై 50 అట్లా చూసుకున్నట్లయితే చాలా యూజ్ బిజినెస్ వస్తుంది సార్. చాలా మంచి పాయింట్ సార్. అది నాకు చాలా హెల్ప్ అవుతుంది, మా టీం కూడా హెల్ప్ అవుతుంది, అందరికి కూడా హెల్ప్ అవుతుంది. ఆ స్ట్రక్చర్ లో పనిచేస్తే మాత్రం బిజినెస్ కి ఎప్పుడు కూడా ప్రాఫిటబుల్ వేలో ఉంటాం, డూప్లికేషన్ కూడా అవుతుంది సార్. చాలా మంచి పాయింట్ సార్. నేను అది కొత్తగా నేర్చుకున్నాను. అదేవిధంగా వచ్చేసి నేను ఎస్పి బాలు సార్ సెషన్స్ అన్ని కూడా దీని బుక్ లో నోట్ చేసుకున్నాను సార్. చాలా మంచి పాయింట్ చెప్పారు. అదేవిధంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు రైట్ వే ఒకటి ఆఫర్ ఎఫ్ఆర్యూ ఇక్కడ ఏంటంటే సార్, మెయిన్ మనం వచ్చేసి బిగ్ నెంబర్స్ ని టీమ్ లో కూర్చోబెడితే, అంటే బిగ్ నెంబర్స్, బిగ్ వాల్యూమ్, నెక్స్ట్ వచ్చేసి బిగ్ స్ట్రక్చర్ అండ్ బిగ్ టర్న్ ఓవర్, బిగ్ మనీ. ఈ స్ట్రక్చర్ మీరు పేపర్ మీద రాసిన పాయింట్స్ చాలా వాల్యుబుల్ పాయింట్ సార్. అది ఆ వేళ కనుక వెళ్ళినట్టయితే తప్పకుండా సక్సెస్ అవుతాం సార్. అదేవిధంగా కమింగ్ బ్యాక్ టు ఎఫ్ఆర్యూ సార్. ఎఫ్ఆర్యూ మాత్రం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. ఈ జరిగిన ఎఫ్ఆర్యూ మా టీంలో చాలా మూమెంటం వచ్చింది. ఎవరైతే లీడర్స్ ఈ సెషన్ లో ఉన్న వాళ్ళు రాని వాళ్ళకి ఒకటే చెప్తున్నాము, చాలా మిస్ అయ్యారు మీరు. హైదరాబాద్ లో చాలా పెద్ద ఈవెంట్ మిస్ అయ్యారు. లైఫ్ లో 1 year వెనకపోయినట్టే. కానీ మీకు ఏం అదృష్టం చేసుకున్నారో తెలియదు, కానీ మళ్ళీ మనకే వచ్చింది. కొన్ని స్టేట్లలో రాని అదృష్టం మళ్ళీ హైదరాబాద్ వాళ్ళకి మళ్ళీ వచ్చింది లీడర్స్. ఈసారి ఎవరైతే మిస్ అయినారో నేను ఒకటే మీకు చెప్తున్నాను, ఆ అదృష్టం దేవుడు మళ్ళీ ఇస్తున్నాడంటే మీరు చేసుకున్న ఒక పుణ్యం వల్లనే ఈ నెట్వర్క్ మార్కెట్ ఉండడం, విన్నింగ్ టీమ్ లో ఉండడం, మనం చేసుకున్న అదృష్టం. మనం మంచి మెంటర్షిప్ లో ఉన్నాము, మనకి మంచి మెంటర్స్ ఉన్నారు, టీమ్ లీడర్స్ ఉన్నారు, అప్లయన్స్ అనే సబ్మిషన్ లో ఉన్నాం కాబట్టి మనకు అదృష్టం ఉంది.
ఇప్పుడైతే సార్ టీంలో చాలా మూమెంటం వచ్చింది. వాళ్ళు మోర్ దెన్ 50 to 60 మెంబర్స్ అంటే మేము 30 వచ్చాము. షార్ట్ గా చెప్పండి సార్, టైం తక్కువ. ఎస్ సార్ 60 మెంబర్స్ పైన వస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు హోస్ట్ సార్. 60 గ్రేట్ సూపర్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ లీడర్ మమత మేడం, తర్వాత ఇంకొక మేడం తో మాట్లాడొచ్చి క్లోజ్ చేస్తున్నాం మనం. ఇంకొక గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈరోజు సార్ చెప్పిన సెషన్ చాలా బాగుంది. నేను ఎఫ్ఆర్యు 2 ఎఫ్ఆర్యూలు అటెండ్ అయినా, ఒక గోపురానికి అటెండ్ అయినా. నాలెడ్జ్ చాలా బాగా తీసుకున్నా సార్. అన్నిటికంటే మించి మొన్న గౌతమ్ బాలి సార్ చూడడం చాలా అదృష్టం. మనకంటూ మహాకుంభమేళకు పోతే దేవుడు ఎట్లా ప్రత్యక్షమవుతాడో మనకు ఇక్కడ ఎఫ్ఆర్యూలా మనకు దేవుడు లాగా మనకు గౌతమ్ బాలి సార్ రావడం అది ఒక అదృష్టం సార్. నేను చాలా బాగా నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంకా లాస్ట్ లీడర్ తోని మాధవి మేడం, మీ దగ్గర అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మనకు ఎఫ్ఆర్యూలో విన్నట్టుంది సార్. ఇప్పుడు చరణ్ సింగ్ సార్ చాలా బాగా తెలుగులో చెప్తాడు. మాకు ఇప్పుడు హిందూ కొంతమందికి అర్థం కాదు. అర్థం కానులకు మాలాంటి వాళ్ళకి అర్థం కానికే బాగా చక్కగా చెప్పాడు సార్. చాలా మంచిగా అనిపించింది. ఇందులో మేము ఏం నేర్చుకున్నామంటే, నేను కూడా నెక్స్ట్ ఎఫ్ఆర్యూ కల్లా మా సార్కి ఆటో నుంచి రిలీజ్ చేయాలని డ్రీమ్ పెట్టుకొని వచ్చాను సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ మేడం. कुलकर्णी सर, क्लोज करना है सर, कैसा भी? हाँ, क्लोज करेंगे. ఎస్ సార్, టైం గిట్ అయిపోయింది కాబట్టి. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మా గురించి మీరు ఇన్ని పాయింట్ నోట్ చేసుకొని మళ్ళీ రిమైండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఎఫ్ఆర్యూ అనేది మళ్ళీ పోస్టర్ వచ్చేసింది. సో లాస్ట్ టైం ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు రండి, ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో ఒక 6 మందిని ప్లాన్ చేయండి. ఎందుకంటే పాయింట్ పెద్ద మీటింగ్ లో నుంచి పెద్ద డిసిషన్ తీసుకుంటారు. అది ఆల్రెడీ చాలా మంది చూశారు, మళ్ళీ చెప్పడానికి ఇంకా వీలు లేకుండా ఉంది. కొత్త వాళ్ళు మాత్రం ఇంకా మాక్సిమం మాత్రం తీసుకుంటండి. థ్యాంక్ యూ. రేపటి మీటింగ్ కూడా మిస్ చేయకండి, రేపు 9 o'clock. జీ సార్, ఓకే సరే. నేను క్లోజ్ చేస్తున్నాను. చలో సార్, క్లోజ్ కరో. हाँ जी, yes. Okay. Good night. Wish you well. Thank you. Right. Good night. Wish you well. All the best. Thank you. कहाँ गया? वहीं पर है. अरे नहीं मिल रहा है, ऊपर चले गया. स्क्रीन पे ऐसे टच करो सर.